నమస్కారం పూర్ణచంద్రరావు గారు. నమస్కారం అండి. ఓట్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం వలన ఆర్టీసీ మరింత కుంగిపోతోంది కదా. ముఖ్యమంత్రి అభ్యర్థుల యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే అధికారంలోకి రావడం. వీళ్ళకి రాష్ట్రం ఏమైపోతుందనే మీ ఆలోచన విధానాన్ని మార్చేసినటువంటివి ఏమైనా ఉన్నాయా? వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్సనాలిటీని మీరు ఈ పర్టికులర్ యాంగిల్ నుంచి ఎలా ఇవాల్యుయేట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు పవర్లో లేనప్పుడు బాగుంటుంది, నేను వర్కింగ్ బాగుంటుంది తెలుసుకుంటాను. మీ మీద ఎలాంటి ప్రెజర్స్ వస్తాయి, ఎలా ఉంటుంది అసలు? తిరుగుతూ బంధులు చేయమని హడావిడి చేస్తా ఉంటే మేము వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టగానే పోలీస్ ముట్టడి చేశారు. మైనింగ్ ఇష్యూలో జగన్ హస్తం ఉంది అనేటువంటి విషయం మా జగన్ వస్తాడు మాకు ఇస్తాడు. వైఎస్ మేనల్ని అరెస్ట్ చేసినట్టు నా బాగా గుర్తు. మైనింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే నమస్కారం పూర్ణచంద్రరావు గారు. నమస్కారం. ఒక చిన్న ట్విస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఒక హ్యూమన్ యాంగిల్ ఉన్న క్వశ్చన్ అడుగుదాము అని చాలా అనుకుంటాం ఇంటర్వ్యూలు చేసేటప్పుడు. కానీ మిమ్మల్ని చూడగానే నాకు నోరు పెగలట్లేదు. మీరు చాలా సీరియస్గా ఉంటారు, ఐపీఎస్ ఆఫీసరు, పెద్ద పోస్టులో పనిచేశారు. మీతోటి ఏమడిగితే ఏం సమస్య వస్తుందో అనేటువంటి ఒక రకమైనటువంటి ఏంటి విడ్రాల్ సిమ్టమ్స్ లాగా అయిపోతుంది. మీరు ఎంతమందినో దడదడలు ఆడిచ్చారు. మీరు అదే మరి మేము దడదడలు ఆడించినా కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి దడదడ అంటుంది మాకు. సో ఏం లేదు, జస్ట్ మీరు చాలా సాదాసీదా కుటుంబంలోంచి వచ్చారు. మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక బస్ కండక్టర్, మీ తండ్రి గారు ఒక బస్ కండక్టర్గా పనిచేశారు. ఓకే, మీ కెరీర్లోని ఇందాక చూస్తుంటే మీరు కొన్ని గుర్తుంటాయి లేలాగా, బట్ ఏంటంటే మనం చూస్తుంటే మీ ఐపీఎస్గా మీరు ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేశారు. నాన్నగారు మీ చిన్నప్పుడు బస్ కండక్టర్గా పనిచేశారు, మీరు అదే ఆర్టీసీకి ఎండీగా చేశారు. ఆ ఎండీగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఎలా అనిపించింది? చాలా గర్వంగా అనిపించిందండి. కారణం ఏంటంటే మా ఫాదర్ ఎప్పుడు కూడా ఆర్టీసీ ఎండీ గురించి వాళ్ళ పేర్లు జరుగుతున్నాయని చెప్తూ ఉండేవాడు. ఎప్పుడు ఆయన కండక్టర్ ఉన్నప్పుడు, మీ చిన్నప్పుడు ఓహో ఎండీనా ఎవరో ఏంటో అనుకునేవాళ్ళం. అవగాహన ఉండేది. మాకు తెలిసిందంతా ఎవరంటే మా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, కంట్రోలరు, డిపో మేనేజర్, వాళ్ళ వరకే ప్రపంచం. ఎప్పుడన్నా అవసరం అయితే మేము ఆర్టీసీ బస్ డిపోకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, డిఎం ఆఫీస్కి వెళ్ళి ఏదైనా మా ఫాదర్ తరఫున లీవ్ లెటర్ ఇచ్చి వస్తూ ఉండేవాళ్ళం. అలా నాకు తెలుసు. వాళ్ళు కూడా చాలా మంచిగా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు, మూర్తి గారు అబ్బాయి అన్నట్టు. సో అది ఎంజాయ్ చేసాం, ఆ రకమైన ప్రివిలేజ్ని. అలా తర్వాత ఏంటంటే ఆర్టీసీ ఎండీ అనేది నా డ్రీమ్ పోస్టే. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి డీజీపీ అవ్వడం అనేది ఒక డ్రీమ్ పోస్ట్ అయితే, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక చీఫ్ సెక్రటరీ డ్రీమ్ పోస్టు, క్యాబినెట్ సెక్రటరీ డ్రీమ్ పోస్టులుగా ఉంటాయి. ఆ నేపథ్యంలో నాకు మీకు మాత్రం ఆర్టీసీ ఎండీ అవ్వాలి డ్రీమ్ పోస్ట్. అది అవ్వాలనేది నేను అవుతానని కూడా అనుకోలే. మనకేం తెలియదు కదా ఎట్లయితే ఏంటో తెలియవు అవన్నీ అని చెప్పి నేను పెద్దగా అవ్వనేమో అని అవ్వాలనే ఆందోళన కూడా నాకేం కనపడలే. బట్ దట్ వాస్ మై డ్రీమ్ పోస్ట్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ టు హెడ్ ఆర్టీసీ. అంటే యాక్చువల్గా ఐ వాజ్ ద లాస్ట్ యునైటెడ్ ఏపీ ఎండీని నేను. 2014. ఓకే. సో బైఫర్కేషన్ ముందెళ్ళే. బైఫర్కేషన్ తర్వాత అప్పుడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేది, ఆయన హయాంలో అయ్యాను. ఆ తర్వాత రాష్ట్ర విభజన అయింది. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు, తెలంగాణ కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళు అయినప్పుడు మీటింగ్లు కూడా ఇద్దరి దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. ఐ యూస్ టు ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్. బైఫర్కేషన్ కదా, అంటే ఆర్టీసీని ముఖ్యంగా బైఫర్కేట్ చేయటం అంటే ఇద్దరు కూడా గౌరవంగా చూసేది. ఆర్టీసీ ఎండీ ఆంధ్ర, అతను ఇక్కడ ఆర్టీసీ ఎండీ అన్నట్టు ఏం లేకుండా కేసీఆర్ ఆయన రివ్యూల్లో ఎక్కడన్నా ఏదన్నా చెప్తే అవును ఆయన ఎండీ చెప్పేది కరెక్టే,
నేను కూడా రవాణా మంత్రిగా చేశాను. అసలు ఆర్టీసీకి నన్ను ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే నష్టాలు ఎందుకు వస్తున్నాయని చెప్పి అడిగాడు ఆయన. ఎందుకు వస్తున్నాయి ఆర్టీసీకి నష్టాలు అంటే నేను చెప్పాను, ఆర్టీసీలో కార్మికులు పనిచేయకపోవడం వల్ల కాదు నష్టాలు వచ్చేది, ఆర్టీసీలో స్కాండల్స్ ఏమి లేవు. అవునా, కరెక్టే, ఆర్టీసీలో ఎటువంటి స్కాండల్స్ ఉండవు. తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీ అంతా హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీ మీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడు. ఎందుకంటే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ సరైన రోడ్లు లేని ప్రాంతాల్లో సరిగ్గా లేని బస్సులను నడుపుకుంటే వెళ్తారు. వాళ్ళకి స్పాండిలైటిస్ వస్తుంది, నడుము నొప్పులు వస్తాయి. తర్వాత మా ఫాదర్ని కూడా మేము చూసేవాళ్ళం, డయాబెటీస్, సరైన సమయంలో వాళ్ళకి భోజనం ఉండదు. సో 8 గంటలకు డ్యూటీ అయినా 6 గంటల పాటు నడిచే బస్సులో ఉండి ఉద్యోగాలు చేసేది ఆర్టీసీ డ్రైవరును కండక్టర్. నిలబడి ఉంటాడు చాలాసేపు. రెండు, అసలు ఏ ఎంప్లాయీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా కానీ ఫ్యాన్ల కిందే పనిచేస్తారు. మనకు తెలుసు సెక్రటేరియట్లో ఎంప్లాయీస్ ఎట్టుంటారు, వాళ్ళు పొద్దున ఒక ఫైలు సాయంత్రం ఒక ఫైలు పెడితేనే ఎక్కువ పని చేసినట్టు ఫీల్ అవుతారు. వీళ్ళు అట్లా కాదు. అసలు ఏటూరు నగరం వైపు కానీ లేకపోతే సీతంపేట వైపు కానీ ఆ రూట్లో బస్సు తీసుకెళ్ళాలి, వరంగల్ ఏరియా కానీ శ్రీకాకుళం కానీ ఎక్కడైనా. అందువల్ల నేను ఆయనకు ఆ మాట చెప్పినప్పుడు రూపాయి ఎక్కడ పోతుంది అనేది మనం తెలుసుకోవాలి సార్ అన్నాను. ఎక్కడ పోతుంది అన్నాడు. పల్లె వెలుగు బస్సులో మనకి డబ్బులు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? మనం బస్సు ఛార్జీని మనకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ చేసి పెట్టినప్పుడు ఆ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వట్లే. ఆ సబ్సిడీ ప్రభుత్వం ఇస్తే మాకు లాసులు ఉండవు. సాధారణంగా విజయవాడ హైదరాబాద్ రూట్లో లాసులు అని చెప్తారు. నేను అన్నా అక్కడ లాసులు కాదు, ఆర్టీసీకి లాసులు ఉండేది. ప్రైవేట్ బస్సులకు లాభాలు వస్తున్నాయి, మీ బస్సులకు ఎందుకు లాసులు వస్తాయి అంటారు. ఆర్టీసీ బస్సులకి ప్రాఫిట్ మార్జిన్ తక్కువ, ప్రైవేట్ బస్సులకి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఒక్క డ్రైవర్తో బస్సు నడిపితే ఇక్కడ 2 డ్రైవర్లతో బస్సు నడుపుతారు, 2 జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఆర్టీసీ ట్యాక్సులు కడతారు, రోడ్ ట్యాక్స్. ఆ ప్రైవేట్ బస్సులు ట్యాక్సులు ఎగ్గొడతారు. తర్వాత దే డోంట్ పే డ్రైవర్స్ యాజ్ వీ పే. మేము పే చేసినంత ఆర్టీసీలో డ్రైవర్లకు ఇచ్చినంత శాలరీ వాళ్ళకి ఇవ్వరు. అందువలన వాళ్ళు రకరకాలైనటువంటి శ్రమ దోపిడీ చేస్తారు, ట్యాక్సులు ఎగ్గొడతారు, మరి రాంగ్ రూట్లో నడుపుతూ ఉంటారు. సో ఆ రకంగా వాళ్ళు తర్వాత టికెట్ రేట్లు ఎట్లా అంటే అట్లా పెంచుకుంటారు వాళ్ళు. సో మీరు ఆర్టీసీ ఫిక్స్డ్ రేట్ పెంచడానికి లేదు. అందువలన మాకు అయినా కానీ మాకు లాభాలు ఉన్నాయి కానీ వాళ్ళంతా కొన్ని రూట్స్లో లాభాలు ఉంటాయి, కొన్ని రూట్స్లో మీరు. సో ప్రైవేట్ బస్సు రూట్లో ఆర్టీసీ బస్సులకు లాభాలు ఉన్నాయి. సో నష్టాలు ఏం లేవు. నష్టం అంతా కలిపి పల్లె వెలుగు బస్సుల్లో వస్తుంది. హీ యాక్సెప్టెడ్. వెంటనే ఆయన ఒక 250 కోట్లు శాంక్షన్ చేశాడు కొత్త బస్సులు. ఇదే వాదన నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన కూడా అన్ని 250 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. అంటే మాకు ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అసిస్టెన్స్ వచ్చింది. ఆ రకంగా నాకేమనిపించిందంటే మా ఫాదరు బస్సులో తిరిగి టికెట్లు కొట్టి డబ్బు సంపాదించి ఆర్టీసీకి ఆదాయాన్ని ఇస్తే నేను సెక్రటేరియట్ల చుట్టూ తిరిగి మంత్రులతో ముఖ్యమంత్రులతో కలిపి లాబింగ్ చేసి అక్కడి నుంచి ఆర్టీసీకి రావాల్సిన డబ్బుని ఆర్టీసీకి తీసుకొచ్చాను. అంటే నేను కూడా పెద్ద కండక్టర్ నేను అల్టిమేట్లీ. వెల్ డిఫైన్డ్, వెల్ కంపేర్డ్. ఇప్పుడు నేను సప్లిమెంటరీ క్వశ్చన్ అనుకోండి. అంటే ఏంటంటే ఈ అడగకుండానే ప్రభుత్వాలు ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి రాయితీలు కానీ లేకపోతే పథకాలు కానీ ప్రకటించడం. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చెప్పారు ఫ్రీ మహిళలకి ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అని చెప్పి. అదే వ్యవహారం అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలుపెట్టారు. ఏమండి ఇక్కడ దాదాపు 11,000 కోట్ల రూపాయలు దీనివలన ప్రభుత్వానికి గండి పడుతోంది, లేకపోతే ప్రభుత్వానికి లోటు ఏర్పడుతోంది. ప్రభుత్వం దీన్ని సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకున్నాం? అడగలేదు కదా మహిళలందరూ వచ్చి మాకు ఇవ్వండి, ఫ్రీ ఆర్టీసీ బస్సు ఇవ్వని చెప్పని అడగలేదు కదా. ఎందుకు ఇటువంటి పనులు చేసుకోవడం, ఎందుకు ఆర్థిక భారాన్ని చేసుకోవడం? ఓట్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం వలన ఆర్టీసీ మరింత కుంగిపోతుంది కదా. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు?
ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థుల యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే అధికారంలోకి రావడం. ప్రజలకి ఎటువంటి హామీలైనా ఇచ్చి అవి నెరవేర్చినా నెరవేర్చకపోయినా పోటీపడి హామీలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. హస్తగతం చేసుకున్నాక ప్రభుత్వ భూముల్ని హస్తగతం చేసుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇతర ప్రాజెక్ట్స్లో కమిషన్లు తీసుకుని కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బు సంపాదించాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 50 నుంచి 100 కోట్లు సంపాదన ధ్యేయంగా ఒక ఎమ్మెల్యే పనిచేస్తుంటే ఒక చీఫ్ మినిస్టర్ కూడా 4-5 వేల కోట్ల రూపాయలు పోగు చేసే కార్యక్రమంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి రాష్ట్రం ఏమైపోతుందనే సమస్య వాళ్ళకి అక్కర్లే. వాళ్ళకి అది కాదు సమస్య. మనకి అధికారం కావాలంటే ఏం చేయాలో అది మేము చేస్తాం. ఆ ధోరణితో రాష్ట్రాలు, కేంద్రం నడుస్తుంది. అందువలన వీళ్ళేమి ఇవన్నీ తెలియక ఇవ్వట్ల హామీలు, తెలిసే ఇస్తున్నారు. పోతే పోయేది వాళ్లే కదా, మందేం పోయింది అనే ధోరణితో పనిచేస్తున్నారు. ఇక్కడే ఇంకొక చిన్న ఇష్యూ అండి. ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ పరం అంటే ఆర్టీసీ ఇండిపెండెంట్గా కాకుండా దాన్ని పూర్తిగా ప్రభుత్వంలో తీసుకోండి. ఎంప్లాయీస్ అందరూ 33,000 మందో ఏదో సమ్ లెక్కలు ఏవో చెప్పారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇప్పుడు ఆ పని పూర్తయిందండి, జరుగుతోందా? మళ్ళీ లేకపోతే మేము సమ్మె చేస్తాం, ఇది మీరు ఇచ్చారు హామీ కానీ మేము సమ్మె చేసినప్పుడు మీరు ఇచ్చేయలేదు, దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు అనేటువంటి మాట చెప్పారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ప్రాసెస్లో ఉన్నట్టుంది తెలంగాణలో. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిప్యుటేషన్ పేరున సమానం చేశారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. సో మరి అది పూర్తి ప్రాసెస్ ఒక కొలిక్కు రాలేదనుకుంటా. అది కరెక్ట్ స్టెప్ ఏనంటారా? నేను కరెక్ట్ స్టెప్ అంటే కార్పొరేషన్ ఎట్లా నడపాలో అట్లా నడపకుండా చివరికి ఉద్యోగస్తులు ఏ రకమైన భావన క్రియేట్ చేశారంటే, ఆర్టీసీ ఎండి తను బస్సు నడపాల్సిన చోట తను ఎంత ఖర్చు పెడతాడో కిలోమీటర్కి అంత ఖర్చు రాబట్టుకునే విధంగా టికెట్ రేటు నిర్ణయించినటువంటి పరిస్థితిని ఎండీకి క్రియేట్ చేశారు. అంటే ఎండీ టికెట్ రేట్లు పెంచకూడదు. టికెట్ రేట్లు పెంచితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ మీలాంటి వాళ్ళకి ఉండదు, ఎండీలకు తీశారు. ఎండీ టికెట్ రేటు పెంచాలంటే ప్రభుత్వం అప్రూవల్ ఉండాలి. సో దాంతో ఏమైపోయిందంటే టికెట్లు రేట్లు పెంచినప్పుడు ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు లోట్లోనే ఉంటుంది. అసలు ఈ బ్యూరోక్రసీలో కూడా ఒక రకమైన లక్షణం ఉందండి. వాళ్ళు ఏంటంటే ఎట్లా వ్యవహరిస్తారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ చీఫ్ సెక్రటరీలు కానీ కొంతమంది నేచర్ ఎట్లుంటుందంటే, వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలా, లెట్ దెమ్ ఫెయిల్ అన్నట్టే ఉంటారు. అంతేగాని ఆర్టీసీ మనది, మనందరిది, మనం దాన్ని నిలబెట్టుకోవాలనే ధోరణి ఉండదు అసలు. లేకపోతే వీళ్ళు సెక్రటేరియట్లు చుట్టూ ఎండీలు తిరగాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఈజ్ ఆల్సో ఏ సీనియర్ ఆఫీసర్, దే ఆర్ ఆల్సో సీనియర్ ఆఫీసర్స్, దే హావ్ టు డూ యాజ్ పర్ రూల్స్. నువ్వేమో టికెట్ రేట్లు పెంచలేని ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు యాజ్ ఎ సెక్రటరీ, యాజ్ ఎ చీఫ్ సెక్రటరీ. బట్ రావాల్సిన బకాయిలు నువ్వు ఇవ్వకుండా అడ్డుకుంటావు. ఎందుకు అడ్డుకుంటున్నావు అంటే వాళ్ళకి కన్సర్న్ లేదు. ఆర్టీసీ కార్పొరేషన్ ఫెయిల్ గాను ఇట్లా ఈ రకమైన నేచర్ వల్ల, బ్యూరోక్రసీలో ఉన్న నేచర్ వలన కార్పొరేషన్స్ ఫెయిల్ అవుతాయి. దే వాంట్ కార్పొరేషన్స్ టు ఫెయిల్, సక్సెస్ అవ్వాలనే ధోరణి ఉండదు వాళ్ళకి. అందుకని చెప్పి ఆర్టీసీ ఎండి మరి మార్గం ఏంటి చెప్పండి? ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళ జీతాలు ఆ నెల వస్తాయో రాని పరిస్థితి, అనిశ్చిత స్థితి. ఆర్టీసీ ఎండి ఏం చేస్తాడు? వాళ్ళకు ఉన్నటువంటి వేరే ఫండ్స్, పిఎఫ్ ఫండ్స్, వీటిలన్నిటిని వాళ్ళకి జీతాలని పే చేయడానికి చేస్తూ ఉంటాడు. తెల్లారి లేస్తే ఒక లోయర్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్లో ఇంటి పెద్ద ఎలా కష్టాలు పడతాడో ఆర్టీసీ ఎండి కూడా అలా కష్టాలు పడతానే ఉంటాడు. పోషించాలి. అందువల్ల వీళ్ళు ఎంప్లాయీస్లో ఏమనిపించిందంటే, ఇది ఇట్లా లాభం లేదు, ఇది మనం ప్రభుత్వ ఉద్యోగులు ఏం పని చేసినా చెప్పిన వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, ఇంక్రిమెంట్లు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. మనకు పెన్షన్ లేదు, ఏం లేదు, మనం కష్టపడుతున్నాం. ఇందాక మీకు చెప్పాను నేను, ఓ డ్రైవర్ కండక్టర్ పడే కష్టం ముందు ఏ ప్రభుత్వ ఉద్యోగి కష్టమైనా తక్కువే. పోలీసులు ఒక్కళ్ళే దానికి ఎగ్జంప్షన్ వస్తాయి. పోలీసులు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు అందరూ ఆఫీసుల్లో ఫ్యాన్ల కింద కూర్చొని పనిచేసేవాళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఈ ఉద్యోగస్తుల్లో మరి విపరీతమైనటువంటి వ్యతిరేకత, ఫ్రస్ట్రేషను. మరి కుటుంబాలన్నీ వాళ్ళ జీతాల మీద ఆధారపడి ఉన్నాయి. 1,00,000 ఎంప్లాయీస్ ఉన్నారంటే 2 రాష్ట్రాల్లో కలిపి మరి 1,00,000 కుటుంబాలు. అసలు 1,00,000 కుటుంబాల వెల్ఫేర్ కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. అంటే ఆర్టీసీ ఉద్యోగులు వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు ఉచితాలు ఎట్లా ఇస్తున్నావో
₹2 రైస్ ఇప్పుడేమో రూపాయికి రైస్ ఎట్లా ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు నువ్వు? గ్రామాల్లో పేదవాళ్ళందరూ అన్నం తినాలని ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు నీ ఉద్యోగస్తులు వాళ్ళు కూడా సరైన సమయానికి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించాలి, పిల్లల్ని చదువుకించుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. నువ్వు అటువంటి ఎంప్లాయీస్ని అనిశ్చిత స్థితిలోకి ఎందుకు నెట్టేస్తున్నావు? నువ్వు ప్రభుత్వమే కదా దాని బాధ్యత. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మాకెందుకు ఈ గొడవ, కార్పొరేషన్ ఏమో ఇండిపెండెంట్ కాదు, మా చైర్మన్ ఫ్రీ కాదు, మా చైర్మన్ రేట్లు పెంచుకోలేడు. రేట్లు పెంచుకునేవాడి మమ్మల్ని, మేము బస్సులు నడుపుకుంటాం, మేము ఆ ప్రాఫిట్ సంపాదిస్తాం, మా జీతాలు మేము తీసుకుంటాం, ఇంకా 4-5 బస్సులు పెంచుతాం అనేది చేయగలరు. అదేం పెద్ద సమస్య కాదు. కానీ నువ్వు అడ్డుకుంటున్నప్పుడు మరి ప్రభుత్వంలో విలీనం చేయి. ఏ మిగిలిన ప్రభుత్వ శాఖలో ఎంప్లాయీస్ ఎట్లయితే పనిచేస్తున్నారో మేము అట్లనే పనిచేస్తాం, మాకు అట్లా జీతాలు తప్పేంటి? సో ఆ విధానంలో ఉన్నారు, అది తప్పు అంటానికి లేదు. దీనిలో ముమ్మాటికి ప్రభుత్వాలదే. మీ కెరీర్లో పూర్ణచంద్రరావు గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీ కెరీర్లో జరిగినటువంటి చాలా చాలా పవర్ఫుల్ ఇన్సిడెంట్, అటువంటి ఇన్సిడెంట్ దాని చుట్టూ మీ ఆలోచన విధానాన్ని మార్చేసినటువంటివి ఏమైనా ఉన్నాయా? నేను ఐపీఎస్లో జాయిన్ అయినాక మన పోలీస్ అకాడమీ ట్రైనింగ్కి వచ్చాను డిసెంబర్ 1988లో. ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ నేను చూశాను, పేపర్లో చూడటం. అదేంటంటే వంగవీటి మోహన్ రంగా హత్య 1980 విజయవాడలో జరిగింది. ఆ వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత ఏమైందంటే ఊళ్ళో అదొకటి జరగటం, అతను నిరాహార దీక్ష చేసినప్పుడు అతన్ని చంపేయటం, అది అక్కడ భద్రతా వైఫల్యం ఒక కారణం అయితే, తర్వాత అల్లర్లు బాగా జరిగినాయి. కాల్ చేశారు విజయవాడలో చాలా సెంటర్లో కాల్చినప్పుడు నాకు అది నచ్చలే నాకు. ఎందుకంటే ఎందుకు పోలీస్ ఫెయిల్ అయింది అనేటువంటి భావన. నేను అప్పుడు అనుకున్నా, నేను పనిచేసిన చోట ఇలాంటివి మాత్రం జరగకూడదు అనేది నా మనసులో బలంగా నాటుకున్నది. నాకేం తెలియదు పోలీసింగ్ గురించి, ట్రైనింగ్లో ఉన్నాం, మనకేం పెద్ద ఐడియా లేదు. ముస్సోరిలో ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు మేము 3 సంవత్సరాలు ఫౌండేషన్ కోర్స్ చేసాము. అంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా. అవన్నీ ఉన్నాయి, కానీ ఈ ఇంపాక్ట్ నాకు కరెక్ట్ కాదనిపించింది, ఆ ఊళ్ళు తగలబెట్టడం. సో దాని నేపథ్యంలో నేను తర్వాత ప్రొద్దుటూరు ఏఎస్పీ అయ్యాను. ప్రొద్దుటూరు ఏఎస్పీ అయితే రాయలసీమ ఫస్ట్ ఏఎస్పీ అక్కడ. నేను కేవీ రెడ్డి గారు అని చెప్పి ఆయన ఎస్పీగా ఉండేవారు, కెప్టెన్ కేవీ రెడ్డి. చాలా మంచి ఆఫీసర్, జెంటిల్మెన్ ఆఫీసర్ ఆయన. సో ఆ కాలంలో ఏమైందంటే పక్క సబ్ డివిజను, అది 90 కావచ్చు అండి, 1990 కావచ్చు. ఆ పక్క సబ్ డివిజన్ ఏంటంటే జమ్మలమడుగు. ఆ ఫ్యాక్షన్ రెడ్డి. ఈ జమ్మలమడుగుకు సంబంధించి శంకర్ రెడ్డి అనేవాళ్ళు, వాళ్ళదేదో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. వాళ్ళని ఇక్కడ షాద్ నగర్ అనుకుంటా, షాద్ నగర్లో వాళ్ళని హత్య చేశారు. వెంటనే ఈయన కెప్టెన్ కేవీ రెడ్డి గారు ఫోన్ చేశారు నాకు, పూర్ణచంద్రరావు మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ డిఎస్పీ సెలవులో ఉన్నాడు, సో మీరు పోయి అక్కడేం గొడవ కాకుండా చూడండి అన్నాడు. సో నేను ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు బయలుదేరి వస్తూ ఉంటే, బహుశా 30-40 కిలోమీటర్లు ఉంటుంది, వస్తూ ఉంటే కొంతమంది ఏం చేశారంటే అక్కడ లూట్ చేసి, బట్టల షాప్లో బట్టలు లూట్ చేసి ట్రాక్టర్ల మీద ఎత్తుకెళ్తున్నారు. అది చూశాను నేను. అది చూసిన వెంటనే వాళ్ళందరినీ పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినాక నేను జమ్మలమడుగు సెంటర్కి వచ్చాను. సెంటర్ చూడంగానే మొత్తం ఆ బజార్ అంతా కూడా జనాలతో నిండిపోయి ఉన్నాయి. అటేపు ఇటేపు బట్టల షాపులు. కానీ నాకు ఈ రంగా మర్డర్ తర్వాత అంశం నాకు గుర్తొచ్చి వీళ్ళు ఇక్కడ కూడా కాలబెట్టేట్టున్నారని చెప్పి నేనేం చేశానంటే, నా దగ్గర ఏపీ స్పెషల్ పోలీస్ ఒక సెక్షన్, నా దగ్గర ఏపీఎస్పీ ఒక సెక్షన్ ఉంటే, ఒక 4గురినేమో నీలింగ్ పొజిషన్లో వెపన్స్ పాయింట్అవుట్ చేసి పెట్టుకున్నా, 4గురిని ఈ స్టాండింగ్ పొజిషన్లోనే వెపన్స్ పెట్టుకుని వాళ్ళకి అనౌన్స్ చేశాను. ఇంక వీళ్ళు రెడీగా ఉన్నారు. మాకు కేఎస్ వ్యాస్ చెప్పిన మాట కూడా ఒకటి గుర్తు నాకు. కేఎస్ వ్యాస్ ఏమనేవాడంటే, గాలిలో ఎప్పుడు ఫైరింగ్ జరపద్దు మీరు, ఇఫ్ యూ ఓపెన్ ఫైర్ ఇట్ షుడ్ రిజల్ట్ ఇన్ డెత్, అంతేగాని గాలిలో ఓపెన్ చేయటం ఇది చేయటం పనికిరాదు, కంట్రోల్ ఉపయోగం ఉండదు.
వీళ్ళు గాల్లో ఫైర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు అంటే అనుకుంటారు వాళ్ళు. మామూలుగా ట్రైనింగ్ ఏం చెప్తారు కదా, అంటే ఓన్లీ ఫైర్ ఇట్ అట్ లెగ్స్ అండ్ సో చేసేది ఏంటంటే వాళ్ళకి తుపాకీతో మనం ఓపెన్ చేస్తే వాళ్ళు ఆగిపోయేట్టు ఉండాలి, కానీ ఇదేదో ఉత్తుత్తినే గాల్లో ఫైర్ చేస్తున్నారనే అభిప్రాయం ఉండకూడదు అని చెప్పాడు. నాకు అది బలంగా నాటుకుని ఉంది. నేను ఎట్లాంటి ఆఫీసర్ని కలుస్తూ ఉండేవాడిని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవటం కోసం. ఆ రకంగా నాకు ఆయన చెప్పింది గుర్తుంది. తర్వాత నన్ను ట్రైనింగ్లో ఒక ఆఫీసర్ చెప్పాడు, ఒక ఆయన సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పి ఆయన ఆఫీసర్ ఏమన్నా అంటే, సార్ ఫైర్ చేయటం అంటే జనరల్గా ఏంటంటే పోలీస్ ఆఫీసర్ బీపీని బట్టి ఫైరింగ్ అవుద్ది. ఇతనికి బీపీ ఎక్కువైతే ఫైర్ ఓపెన్ చేస్తాడు, స్థిమితంగా ఉండేవాడైతే ఫైర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం తెలుస్తుంది. సో ఫైర్ చేసిన వాడి బ్లడ్ ప్రెషర్ని బట్టి ఉంటుంది ఆ రోజున్న పరిస్థితి అని చెప్పాడు. నాకు ఈ రెండు కూడా బాగా గైడింగ్ ఫ్యాక్టర్స్గా. అంటే నేచర్ కూడా ఉంటుందండి, అంటే ఫైరింగ్ చెయ్యాలి అనేటువంటి ఆ లోపల నుంచి అది చాలా చాలా రేర్గా ఉంటారు అట్లా. ఇక రేర్ అనమాట. నాకైతే ఆ ట్రిగ్గర్ హ్యాపీ అనేవాడు నాకు తెలియదు. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, ట్రిగ్గర్ హ్యాపీ అనేది నాకు తెలియదు. నేను ఐ హావ్ నాట్ సీన్ పీపుల్ హూ ఆర్ ట్రిగ్గర్ హ్యాపీ. అసలు పోలీసులు ఫైర్ చేయడానికి 100% ఆలోచిస్తారు, చేయకుండా ఉండటానికే చూస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో మీ ఇందా చెప్పాను చూడండి, అతని పరిస్థితులు అతనే కంట్రోల్ తప్పే పరిస్థితి కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళ నుంచి వచ్చిన పరిస్థితి కావచ్చు. సో ఆ పరిస్థితుల్లో ఎదుర్కొనేటువంటి సందర్భంలో వచ్చిన ఘర్షణ వల్ల చేస్తారు. సో నేను ఎప్పుడైతే వీళ్ళని స్టాండింగ్ పొజిషన్, నీలింగ్ పొజిషన్లో పెట్టి నేను ఫైర్ చేస్తాను మీరు డిస్పర్స్ కాకపోతే అనగానే వాళ్ళు ఏం చేశారంటే విదిన్ 3-4 minutes డిస్పర్స్ అయిపోయారండి. అసలు అక్కడ ఎవరు లేరు, నేను ఫైర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ బెదిరింపు. సో నాకు వెంటనే 1 గంటకి ఆయన వచ్చాడు, ఎస్పీ గారు వచ్చేసి గెస్ట్ హౌస్ పిలిచాడు ఆయన. అప్పటికి డిఎస్పీ దిగాడు ఆయన కారులోంచి. డిఎస్పీకి అప్పుడు చెప్పినాక పూర్ణచంద్రం ఇంక అక్కర్లేదు, యూ కెన్ గో బ్యాక్ టు ప్రొద్దుటూరు అన్నాడు. ఎందుకంటే నేనుంటే ఆ సమయంలో అక్కడ ఇంకేం జరుగుతుందా అనేంత భయం వాళ్ళకి స్థానికులకు వచ్చింది. ముందు అతను పోతే అప్పట్లో ఎట్లుండేది అంటేనండి, పోలీస్ ఆఫీసర్స్గా ఏఎస్పీలకు కానీ సబ్ కలెక్టర్స్ కానీ సీన్కి వెళ్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యేది. వాళ్ళు వెళ్ళి విన్నాడ్రా, ఏఎస్పీ వచ్చాడ్రా, సబ్ కలెక్టర్ వచ్చాడ్రా, మనది విన్నాడ్రా అంటే జనాలు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ గౌరవం ఉండేది. అప్పట్లో మేము కూడా అది చేయగలిగేవాళ్ళం, న్యాయం చేయగలిగేవాళ్ళం. ఆ పరిస్థితి ఉండేది. సో ఎప్పుడైతే వంగవీటి మోహన రంగ మన మర్డరు తర్వాత పర్యవసానాలు ఏదైతే నా మీద బలంగా ముద్ర నాటుకుందో అది నాకు ఇక్కడ ఈ జమలమడుగు లాండ్ ఆర్డర్ డీల్ చేయడానికి పనిచేసింది. నా ఏరియా కాకపోయినా నేను వెళ్ళాను, నేను పని చేసుకుని వచ్చేసాను. సో ఇదే సందర్భంలో నేను ఇంకొక కేసు గమనించింది ఏంటంటే కేసీఆర్ ఫాస్ట్ అంటూ డెత్. అప్పుడు మీరు వరంగల్ ఐజీ, నేను 2009. సో కేసీఆర్ ఫాస్ట్ అంటూ డెత్ డిక్లేర్ అయినాక నాది వరంగల్ రీజియన్, నాది ఇప్పటి ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలే నా ప్రాంతం. సో పెరిఫరీ. ఈ మిగిలిన ప్రాంతం ఏదైతే ఉందో ఇంకొక డిఐజీ, ఆయన రేంజ్ డిఐజీ, అది ఏది సిద్దిపేట ప్రాంతాలన్నీ కూడా, అది మెదక్ జిల్లాలన్నీ. అయితే ఈయన ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే కేసీఆర్ సిద్దిపేటలో ఫాస్ట్ అంటూ డెత్ చేయాలి, ఆయన కూర్చోవాలి. అప్పటికి ఏమైందంటే అక్కడ జనశక్తి, సిపిఎంఎల్ జనశక్తి గ్రూపులు, వివిధ రకాల వాళ్ళు కూడా అక్కడికి పూలప్ అవుతున్నారు, వస్తున్నారు. వస్తే ఏంటంటే ఫాస్ట్ అంటూ డెత్ ఈయన కనుక కూర్చుంటే, పోలీసులు కనుక భగ్నం చేస్తే, ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవటానికి వాళ్ళు ఉన్నారు అక్కడ. ముఖ్యంగా ఏంటంటేనండి, మనకి చాలా యాజిటేటర్స్లో కమ్యూనిస్టు, సిపిఎం పార్టీకి చెందిన వాళ్ళు, ఎంఎల్ పార్టీలకు చెందిన వాళ్ళ యొక్క యాజిటేషన్ తరీకా డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ కానీ టీడీపీకి మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు పెద్దగా ఏముండదు, మనం చెప్తాం అరెస్ట్ చేస్తామంటే కొంచెం రెసిస్ట్ చేసినట్టు వాళ్ళు బిల్డప్ ఇస్తారు, పోలీసులు కూడా బిల్డప్ ఇస్తారు, తీసుకెళ్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి అది చాలు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే అడుగుతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్, చేయండి సార్ అంటారు. సో మనం ఆ టైం చూసుకుని చేసేస్తాం. వీళ్ళది ఏంటంటే ఆయన కేసీఆర్ అరెస్టు అవ్వాలని అనుకున్నప్పటికి కూడా అవ్వలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఆపుతారు, మమ్మల్ని వెళ్ళనివ్వరు.
ఆయనేమో చాలా సన్నగా బక్కగా ఉంటాడు ఆయన. ఆరోగ్యం మరి ఎట్లుంటుందో తెలియదు, ఈ పెనుగులాట్లో ఏమవుద్దో తెలియదు. సో నేను ఆ పరిస్థితి సిద్దిపేట నిరాహార దీక్షకు సంబంధించిన స్థలంలో ఉంది. అయితే అది నా పరిధిలో లేదు, కానీ కారణం ఏదో కానీ అది కూడా నాకు ఇన్ఛార్జ్ పెట్టారు డిఐజీగా. ఆయన సెలవులో పోవడంతో నన్నే ఇన్ఛార్జ్ పెట్టారు. అప్పుడు ఏమైంది, ఈ హైదరాబాద్ రేంజ్లోని 4 ఉమ్మడి జిల్లాలు కూడా నేను పర్యవేక్షించాల్సి వచ్చింది, హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. సో కేసీఆర్ ఏమో ఆయన ముందు రోజు వచ్చి నిరాహార దీక్షకు ముందు రోజు వచ్చి కరీంనగర్లో ఆయన క్యాంప్ చేశాడు. ఆయన కరీంనగర్ ఎంపీ. సో ఆ రాత్రల్లా TV9 స్క్రోలింగ్స్, గ్రేహౌండ్స్ వాళ్ళు వెళ్తున్నారు, ఆయన అరెస్ట్ చేస్తారు అది ఇదని వాళ్ళు విపరీతంగా వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి సెన్సేషనలైజ్ చేశారు. యాక్చువల్గా మేమేమో అది లేదు, ముందు అనుకున్న ప్రకారమే కేసీఆర్ ఆయన అక్కడి నుంచి బయలుదేరి మేమేమనుకుంటున్నామంటే కేసీఆర్ అక్కడ మాత్రం కూర్చుంటే మనకి ఇబ్బంది కంట్రోల్ చేయటం, ఆయన్ని లిఫ్ట్ చేయటం కష్టమవుతుంది అనేది మాకుంది. అది మేము ఇది ఎట్లరా ఈయన కూర్చోకుండా ఎట్లా చేయాలరా అనేటువంటి ఆలోచన మాకుంది. నాకు బాగా గుర్తు, నేను TV9లో ఉండేవాడిని అప్పుడు. నేను మీకోసం ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. దో నాట్ ఆన్ టు ద ఈ ఇష్యూస్ చూడకపోయినా కానీ నా జర్నల్ డైరీ కోసం ట్రై చేశాను, మీతో మాట్లాడతాను. అసలు ఏంటి సిచ్యువేషన్, గ్రేవిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏంటని చెప్పండి. సో మేమేంటంటే ఆయన అక్కడ కూర్చోకూడదు, కూర్చుంటే ఆయన లిఫ్ట్ చేయలేం. ఫాస్ట్ అండ్ టు డెత్ అనేది ఉండదు కదా, ఏది మరణం వరకు మేము చేస్తాం అనేది లేదు. 6వ రోజో 7వ రోజో 8వ రోజు మేము మెడికల్ రిపోర్ట్స్ తెప్పించుకుంటాం, మేము లిఫ్ట్ చేస్తాం. వీళ్ళు సహకరించకపోతే పెద్ద ఫైరింగ్ అక్కడే అవుతుంది, గొడవ అవుతుంది, క్యాజువాలిటీస్ అవుతాయి. అప్పుడు తెలంగాణ మొత్తం అట్టుడికిపోతుంది. ఆయనకే చాలా సున్నితమైనటువంటి పరిస్థితి. అది మనం వంగవీటి మోహన్ రంగా మర్డర్ తర్వాత చూసాం ఆ పర్యవసానం. సో ఆయనకేమన్నా అయినా మొత్తం రాష్ట్రం అట్టుడికిపోతుంది. సో ఇక్కడ ఏంటి మా బాధ్యత ఏంటి, ఆయనకి ఏం కాకూడదు, హీ షుడ్ బి సేఫ్. చాలామంది అంటూ ఉంటారు మీరే కదా అరెస్ట్ చేశారు, చేయకపోతే అట్లా ఉండేది కాదు అది ఇది అని చెప్తా ఉంటారు. అది మా బాధ్యత ఏంటంటే ఒక లీడరు, నాకు వంగవీటి మోహన్ రంగా ఎగ్జాంపుల్ ఉన్నాక ఎప్పుడైనా సరే ప్రజల్లో బలం ఉన్న లీడరు మనం ప్రొటెక్ట్ చేయకపోతే అది మొత్తం ఆయా ప్రాంతాలకి బూమరాంగ్ అవుతుంది. సో మనది కూడా మా డ్యూటీ కూడా ఏంటి, ప్రొటెక్టింగ్ లైవ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది పీపుల్లో భాగంగానే మేము ఉద్యోగం చేసేది. సో ఎప్పుడైతే మాకు కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు అందినాయి, ఏది టీఆర్ఎస్ పార్టీ ఆయన కూర్చోటానికి ఇష్టపడట్లేదు, మీరు అక్కడ రీచ్ కాకముందే అరెస్ట్ చేయొచ్చు అనే దానికి వస్తే మేము కూడా ఏం చేసామంటే ఆయనంటే తెలిసిన అధికారులను పెట్టి వాళ్ళకి కూడా పాజిటివ్గా ఉండాలి కదా ఆఫీసర్స్. మాకు ఆ ఫ్రీడమ్ ఉండేదండి, ఎవరిని పెట్టి ఎవరిని హ్యాండిల్ చేయాలనేది మాకు తెలిసింది. నువ్వు అతన్ని పెట్టి చేయొద్దు, నువ్వు ఇతన్ని పెట్టి చేయొద్దు అనేది కాదు. మేము ఐఎమ్ ఏ డాక్టర్, ఎవరిని నేను ఎంప్లాయ్ చేసుకుని నా అసిస్టెంట్ డాక్టర్స్గా, డిప్యూటీ డాక్టర్స్గా, డిఫరెంట్ స్టాఫ్, ఆపరేటింగ్ స్టాఫ్ ఏముందో నేను టీంని ఎంచుకోవాలి. ఎంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు కూడా పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళేవాళ్ళనే అక్కడ ఆయనతో పాటు ఆయన్ని వెహికల్ని ఆపటం, ఆయన్ని కస్టడీలో తీసుకోవటం, అరెస్ట్ చేయటం. దెన్ వీ వాంటెడ్ టు కీప్ హిమ్ ఇన్ వరంగల్ ఈజీ కదా, కరీంనగర్లో వద్దు, సిద్దిపేట వద్దు. కరీంనగర్లో అసలు జనాలు విపరీతమైనటువంటి సెన్సేషన్ వచ్చింది, కరీంనగర్లో ఉంచలేని పరిస్థితి వచ్చింది. మరి ఎక్కడ ఉంచగలం ఆయన్ని, ఇంకా దొరికింది ఖమ్మంలో తక్కువ ఉంది కాబట్టి ఉద్యమ ప్రభావం. సో వీ హ్యాడ్ టు టేక్ హిమ్ దేర్. అంటే వై వీ హ్యావ్ టేకెన్ దిస్ మచ్ కేర్ ఫర్ ఎ పొలిటీషియన్ ఈజ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజయవాడ దట్ మేడ్ బీ టు డూ సో. ఇట్ వాస్ ఓన్లీ సెల్ఫ్ మోటివేటెడ్ అనమాట. ఇందులో నేను ఎక్కడ ఒక ఇన్స్టెంట్ ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా చనిపోకపోయి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఇప్పటికి కూడా మనకు అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ పేరనే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి విజయవాడ ప్రాంతాల్లో. అది ఎవరి కారణమో ఏమిటో అది పక్కన పెడితే అది అవసరమైనప్పటికీ కూడా ఏ ప్రభుత్వం దాన్ని ఛేదించలేదు. కానీ ఆ గ్యాప్, ఆ ల్యాక్నే, ఆ రకమైనటువంటి వెలితి పోలీసింగ్లో ఉంది, ప్రజల్లో ఉంది. అదే మాదిరిగా నా డొమైన్లో నేను పనిచేసే చోట కాకూడదనే దృష్టితో నేను వర్క్ చేయటం కాబట్టి అంతటి తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా మేము చట్ట ప్రకారం యాజ్ పర్ రూల్ ఆఫ్ లానే, నథింగ్ మోర్
నథింగ్ లెస్ చేయగలిగాం. ఆ దృష్టి ఉంది కాబట్టే నేను చాలామంది ఆ బాధ్యతలు తీసుకోవటానికి ఆలోచిస్తాను. అటువంటి సున్నితమైనటువంటి టైంలో సున్నితమైన టైంలో పైగా నేనేంటి తెలంగాణ ఆఫీసర్ని కాదు, ఆంధ్ర ఆఫీసర్ని అనుకున్న నేపథ్యంలో ఇంకా నాకు బాధ్యత పెరుగుతుంది. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మోర్ కేర్ఫుల్. దట్స్ హౌ ఐ హ్యావ్ డెల్ట్ విత్. అందుకనే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్, ఈ పెద్ద పెద్ద నాయకుల విషయంలో పోలీసు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ఏదైనా ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినాక చూడండి అన్ని అల్లర్లు చెలరేగినాయో, ఇవి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఈవెన్ రాజీవ్ గాంధీ వెళ్ళిపోయిన తర్వాత కూడా అల్లర్లు జరిగినాయి. అప్పుడు కూడా నేను ఏఎస్పీ కామారెడ్డి అండి, రాజీవ్ గాంధీ చనిపోయిన అప్పుడు ఏం చేశారంటే ఈ కారులో కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఊళ్ళల్లో తిరుగుతూ బందులు చేయమని ఇది చేయమని హడావిడి చేస్తా ఉంటే మేము వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాం. పోలీస్ స్టేషన్ పెట్టగానే పోలీస్ ముట్టడి చేశారు, ఏది కామారెడ్డి పోలీస్ స్టేషన్. నేను చెప్పాను మా వాళ్ళది గార్డు ఉంటుంది అక్కడ, గార్డుని మీదకి ఎక్కించి చెప్పేశాను విల్ ఓపెన్ ఫైర్ ఇఫ్ యూ డోంట్ డిస్పర్స్ అని. అంతే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్ వాస్ పీస్ఫుల్, ఎక్కడ ఏం జరగల, మా దగ్గర ఏం జరగల. అదే మీకు మాచర్లలో కాలబెట్టినాయి, చాలా నష్టాలు జరిగినాయి. అందుకనే హైదరాబాద్లో కూడా జరిగినాయి. సో మా దగ్గర ఏం కాలేదు. యాక్చువల్గా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన నారాజ్ అయ్యాడు మా మీద. ఇటు మా నాయకుడు చనిపోతే మమ్మల్ని కంట్రోల్ చేస్తావు ఏఎస్పీ అని వ్యతిరేకంగా. అంటే ఆయనకు ఆ సమయంలో ఉన్న అభిప్రాయం కావచ్చు, కానీ ఆ తర్వాత పెద్దగా ఇప్పుడు వ్యక్తీకరించలే. బట్ నేను అనేది ఏంటంటే లా అండ్ ఆర్డర్లో మాది తప్పదండి, ఇది థ్యాంక్లెస్ జాబ్. వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్ కమ్ వాట్ మే. దానివల్లనే ఏమవుతుందంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అల్టిమేట్ పర్పస్ ఏంటి, ప్రజలకి మేలు డిస్టర్బ్ కాకూడదు అనేటువంటి అభిప్రాయం. ప్రజలకు మేలు చేయాలి మనం. సో గైటి మోహన్ రంగానా, కేసీఆరా, రాజీవ్ గాంధీయా, లేకపోతే ఇంకోళ్ళ కాదు. మనం ఏంటంటే ప్రజలకి శాంతి భద్రతలను మెయింటైన్ చేయటం, ప్రజలకు మేలు చేయటం అనేది మన డ్యూటీ. పోచేంద్రరావు గారు, మీరు డిఐజీ ఇంటెలిజెన్స్గా కూడా పనిచేశారు. ఇంటెలిజెన్స్ అంటేనే ప్రభుత్వాల్ని కాపాడడానికి కోసం ఉపయోగించేటువంటి ఒక వ్యవస్థ అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్ టైంలో జనాల నాడేలా ఉంది తెలుసుకోవడానికి. ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా మీకు బాగా ఇంటెలిజెన్స్ వ్యవస్థని, పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏంటంటే పార్టీకి అనుగుణంగా, అధికార పార్టీకి అనుగుణంగా మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి, అంటే ఫీల్డ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు మీకు ప్రజల నాడి బాగా తెలుస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉంది ప్రజల నాడి, ప్రజల అభిప్రాయం మీకు వ్యతిరేకంగా ఉంది, ప్రజల ఆలోచన విధానం మీకు వ్యతిరేకంగా ఉందని చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎలా తీసుకుంటారు? మీరు నాకు తెలిసి మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా పనిచేశారు, ఐపీఎస్లో ఉన్నారు కాబట్టి మీరు ఆయనలో పనిచేశారు. తర్వాత మీ మీద ఎలాంటి ప్రెజర్స్ వస్తాయి, ఎలా ఉంటుంది అసలు, అది ఒకసారి మాకు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే నేను పనిచేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యాక్చువల్గా మనకి మీరు అన్నట్టు ఫీల్డ్ సిచ్యువేషన్ తెలుస్తుంది. కొంతమంది అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్స్ దాన్ని చాలా సమర్థవంతంగానే చెప్తారు నాయకులకి, చీఫ్ మినిస్టర్కి చెప్తారు. దాన్ని చెప్పే పద్ధతిలో చెప్తారు, వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలో చెప్తారు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే పద్ధతి అంటే ఎలా చెప్తారు? బాలేదు, గ్రౌండ్ రియాలిటీ అనేటువంటి చెప్తారా? గ్రౌండ్లో ఇది ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్తారు. చెప్పకుండా పలానా చోట ఇలా జరుగుతుంది, పలానా చోట ఇలా జరుగుతుంది, పలానా చోట ఇట్లా అవినీతి జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు మీది బాగాలేదని చెప్పకపోయినా మీకు దెబ్బతింటారు, మీరు ఓడిపోతారని చెప్పకపోయినా, అదే కర్ర విరగకుండా పాము చావకుండా చెప్తారు. సమర్థులైన అధికారులు ఏం చెప్తారు. నాయకులు కూడా తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదండి. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. ఆయనకి ఎవరో ఒకళ్ళిద్దరు సీఎంలు ఉండొచ్చు అట్లా, ఏది అహంకారంగా కానీ, మొండిగా కానీ, మెచ్యూరిటీ లేకపోవటం వల్ల, అనుభవం లేకపోవటం వల్ల కానీ నాకు తిరగలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ చాలా వరకు చాలామంది దాన్ని గ్రాస్ప్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని తగిన విధంగా తెలివైన లీడరు దాన్ని రెమిడియల్ మెజర్స్ తీసుకుంటాడు.
తీసుకొని వాడు ఏం చేస్తా అంటే మీకేం తెలియదండి అని చెప్తాడు. మీ గ్రౌండ్ రియాలిటీస్ మీకు తెలియవు, మీరు ఏదో మీ వాళ్ళు చెప్పింది చెప్తారు అంటారు. ఒక్కోసారి వాళ్ళు ఒప్పుకోకుండా మనసులో ఒప్పుకుంటూనే బయటకు మాత్రం ఆ మాట అంటారు. సో దట్ ఇంకా బెంకాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. మాకు ఎలాంటి నష్టం ఏమీ జరగలేదు అనేటువంటి మాట. అంటే ఇది ఇంటెలిజెన్స్కే కాదండి, ఏ శాఖకైనా ఇదే. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, బాగలేదు సార్, ఇక్కడ ఇన్స్పెక్టర్లు పోస్టింగ్లో ఎమ్మెల్యే ఇంటర్ఫియర్ అవుతున్నాడు, మనకు అక్కడ క్రైమ్ జరిగింది, లూజ్గా ఉంది పోలీసింగ్, అతన్ని మార్చాల్సి ఉంటుంది, మీరేం వద్దంటున్నారు అనే విషయాన్ని చెప్తారు. అలానే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఆ రకంగా వీళ్ళకి ఏం చెప్పకుండా ఉండరు అధికారులు, చెప్తారు. చెప్తున్నప్పుడు వింటుంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చెప్తారు. ఓకే, ఇంకా దాన్ని బట్టి వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు. లేదనుకోండి ఫస్ట్ టైం నో, సెకండ్ టైం నో అంటే థర్డ్ టైం ఎట్లాగో వినడు కదా, మందేం పోయింది, అతని కొంప అతనే కాల్చుకుంటాడు, కాల్చుకొని అని వదిలేస్తారు. అతని కొంప అతనే కాల్చుకుంటున్నాడు, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పుకోవడం. చెప్తే అర్థం కాదు. ఏమంటే ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారితో పాటు మీరు చంద్రబాబు నాయుడు, ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్, ఇప్పుడు నేను చాలా దగ్గరగా చూశాను ఆయన్ని, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. కానీ నాకు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు కమ్అవుట్ అండ్ దెన్ నేను వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటనే జనరల్గా చెప్తూ ఉంటారు, వ్యతిరేకంగా ఉంది అని. చంద్రబాబు నాయుడు గారు పర్సనాలిటీని మీరు ఈ పర్టికులర్ యాంగిల్ నుంచి ఎలా ఇవాల్యుయేట్ చేస్తారు, విశ్లేషిస్తారు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు పవర్లో లేనప్పుడు బాగుంటుంది, నేను వర్కింగ్ బాగుంటుంది, తెలుసుకుంటాడు. పవర్లో లేనప్పుడు తను ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా గెలవాలి అనేది బాగానే ఉంటుంది, అది చేస్తాడు. ఆయన తెలివిగా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫీల్డ్తో దగ్గరగా ఉంటాడు, ఫీల్డ్ రియాలిటీస్ తెలుస్తూ ఉంటాయి. సో మెజర్స్ తీసుకుంటూ ఉంటాడు. పవర్లోకి వచ్చినాక మరి ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, కానీ కొంతమంది అక్కడ చేరిపోతారు. ఎట్లా చేరుతారో నేను కూడా ఆశ్చర్యపోతా ఉంటాను. మారిపోతుంది అక్కడ వాతావరణం అంతా మారిపోతుంది. అంతకుముందు పవర్లో లేనప్పుడు ఎవరైతే ఆయనకు బాగా దగ్గరగా ఉండి పని చేశారో పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కనపడరు, వాళ్ళు దూరం, వేరే వాళ్ళు వస్తారు. మరి అది ఏం జరుగుతుంది ఏంటో మనకు తెలియదు. అందుకనే ఆయన పవర్లోంచి పోవటానికి కూడా కారణం అదే ఉండొచ్చు మోస్ట్లీ. ఎప్పుడైతే తనతో ఉన్న వాళ్ళని తను దూరం పెట్టుకోవడం ద్వారా, కొత్త వాళ్ళని తెచ్చుకోవడం ద్వారా, అంత చాలా టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది ఆయన. మరి అది అధికారంలో లేనప్పుడే అనుకుంటాడా, ఇతని దగ్గర పని తీసుకుంటేనే ఇతను మనకి తర్వాత అవసరం ఉండడు అనుకుంటాడో ఏంటో మనకు తెలియదు ఆయన. బట్ ఆ తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ చేతులారా ఆయన అధికారాన్ని కోల్పోతాడు. అసలు చిత్రమైన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బంగారు కుటుంబాలు అని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. ఏంటి, ఈ కొన్ని కుటుంబాలని బంగారు కుటుంబాలు చేస్తాడు. నియోజకవర్గాలు పెద్ద మీటింగ్ పెట్టాడు. ఎవరు చేస్తారండి బంగారు కుటుంబాలు? మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాడు. మెగా కృష్ణారెడ్డి ఏం చేస్తాడు, ఆయన పెద్ద కాంట్రాక్ట్. మనకు తెలుసు ఆయన పర్సంటేజ్లు సీఎంలకు, కానీ మన సీఎంలకే కాదు దేశవ్యాప్తంగా సీఎంలకు ఆయన పర్సంటేజ్లు ఇచ్చి తన యొక్క బిజినెస్ని శాఖోపశాఖలుగా విస్తరణ చేస్తున్నాడు. ఆయన ఈజ్ ఏ వెరీ బిగ్ మ్యాన్ నౌ. సో ఆయనట్ట బంగారు కుటుంబాలు చేస్తాడు, నాకు అర్థం కాలే. ఓ పక్కన నీ 10,000 కోట్ల ప్రాజెక్ట్ని 12,000 కోట్లు చేసి ఆ 2,000 కోట్లు కమిషన్ రూపంలో తిరిగి అందజేసే వ్యక్తికి ఇక్కడ మామూలు బంగారు కుటుంబాలు ఎట్లా చేస్తాడు? అసలు అది ఏంటది? ఎవరు మోసం చేస్తున్నారు? నాకు ఇది ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు ఇంత 4వ ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇలా బంగారు కుటుంబాలు ఎలా చేస్తున్నారు? ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరిని బంగారు కుటుంబాలు ఎంత ఈజీగా చేయొచ్చో చెప్తాను. ఒక విలేజ్ ఉంది చిలకలూరుపేట దగ్గర, ఎడవల్లి గ్రామం అని. ఎడవల్లి గ్రామంలో 210 కుటుంబాలకి 416 ఎకరాలు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసి గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని వాళ్ళు ఏం చేశారు, సేద్యంలోకి తెచ్చుకున్నారు, దున్నుకుంటున్నారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు బాగానే బతుకుతున్నారు. అయితే ఈయన చంద్రబాబు నాయుడు 3వ ముఖ్యమంత్రి అయినాక ఆ చుట్టుపక్కల గ్రానైట్ నిల్వలు బయటపడినాయి అని చెప్పి, ఇక్కడ కూడా గ్రానైట్ ఉందని చెప్పి ఒక కమ్మతనే అతను లీజు తీసుకుంటాడు, ఇల్లీగల్గా తీసుకుని గ్రానైట్ మైనింగ్ స్టార్ట్ చేస్తారు. గ్రానైట్ మైనింగ్ స్టార్ట్ చేస్తుంటే వీళ్ళకి ఏమైపోతుంది అంటే వీళ్ళ ల్యాండ్ కూడా రేపొద్దున పోతాయి అని చెప్పి వీళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లో దానికి ఎవరికి రిప్రజెంట్ చేసినా ఎవరు పట్టించుకోరు, ఆ చిలకలూరుపేట ఎమ్మెల్యే కానీ ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు వస్తాస్తూనే అక్కడ మైనింగ్ జరుగుతుంది.
ఈ రోజున రాష్ట్రంలో జగన్ హయాంలో కానీ చంద్రబాబు హయాంలో కానీ మైనింగ్ అంతా సీఎం లిస్ట్ లో ఉన్న వ్యక్తులే చేస్తారు, వ్యక్తులే వేరే చేస్తారు. వాడు కాదు. ఇప్పుడు దాన్ని వాళ్ళే కాపాడుకుంటూ ఉంటారు. అంటారు. ఒకవేళ సీఎం మారిపోతే ఆయన వర్గానికి చెందిన కులానికి చెందిన వ్యక్తి మళ్ళీ ఆ మైన్ ని హస్తగతం చేసుకుంటాడు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఎడవల్లి ఇష్యూ, ఈ మైన్స్ వచ్చేటప్పటికి ఈయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టాడు. పాదయాత్ర మొదలు పెడితే వీళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, మాకు ఇట్లా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారంటే నేను మీకు అది సొసైటీ ప్యాన్ ఉంది కదా భూమి, మీకు ప్రతివాడికి పట్టా ఇచ్చేస్తాను నేను అని చెప్పి ఆయన హామీ ఇచ్చిపోయాడు. నేను అధికారంలో వస్తే అధికారంలోకి వస్తే నేను చేస్తా అన్నాడు. సరే మా జగన్ వస్తాడు మాకు ఇస్తాడు మా భూములు అనుకున్న వాళ్ళకి నిరాశ ఎదురైంది. విడుదల రజని అనే ఒక ఆమె ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకముందు ఆ భూముల్లో ఆ పొలాలకి మోటార్లు పెట్టి ఇరిగేషన్ సదుపాయం కూడా 1-2 ఇనాగ్రేట్ చేసింది, బోర్వెల్స్ పెట్టి. అంటే ఏమన్నట్టు, మీరు నా కోట్లేండి మీ ఉన్న కాపాడతాను. సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, విడుదల రజని మంత్రి అయింది. ఆ భూమిని వీళ్ళు ఏం చేశారు, కమ్మాయిన్ చేతిలోంచి రెడ్ ఆయన తీసుకున్నాడు. మైనింగ్ అంత తప్పితే ఏం మారలా, కులం మారింది. కులం మారింది, పర్పెట్రేటర్ దోపిడీదారుడు మారాడు. వాళ్ళ పరిస్థితి అట్లానే ఉంది. సరే ఏనాటికి దోపిడీ ఆగలేదు, దోపిడీదారులు మారారు, హక్కుదారులు బాధితులు అలానే ఉన్నారు, వేదనకు గురవుతూ ఉన్నారు. పాయింట్ ఏంటంటే వీళ్ళు అతని కంటే గనుడు ఆచంట మల్లన అంటారు చూసారా, ఆ రకంగా చంద్రబాబు కన్నా గనుడు జగన్. గనుడు అంటే గనుడే కాదు, మామూలుగా గనుడు. సో ఏం చేశాడు ఆయన, వాళ్ళందరినీ సజ్జల రామకృష్ణారెడ్డి, విడుదల రజని వాళ్ళందరినీ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకుపోయి సొసైటీ బుక్స్ అన్ని వాళ్ళ హస్తగతం చేసుకుని ఆ భూమిని జగన్మోహన్ రెడ్డి హయాంలో మైన్స్ కార్పొరేషన్కి ఇచ్చేసారు. మొత్తం తీసుకెళ్లి భూములకి కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ మైనింగ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మన పాదయాత్రలు మారారు. జగన్ పాత్రధారి పోయి పాదయాత్రలో లోకేష్ పాదయాత్ర దారి అయ్యాడు. ఆయన వచ్చాడు, ఆయన దారి యాత్ర ఏదన్నా అనండి మీరు. సో ఆయన ఆ దారి పట్టాడు. బట్టి ఆయన యువగళంలో హామీ ఇచ్చాడు, మీ భూములు మీకు వస్తాయని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు ఎడవల్లి వాళ్ళ భూములు ఎస్సీలకు ఎస్టీలకు ఇంకా మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాలు నిజంగా పేదవాళ్ళని ఉద్ధరించదలుచుకుంటే వీళ్ళని కదా బంగారు కుటుంబాలు చేయాలి. వీళ్ళు దున్నుకున్న భూముల్లోనే మైన్స్ పడినాయి కదా. మైన్స్ పడినప్పుడు నువ్వు మైన్స్ ని వాళ్ళతో కార్పొరేషన్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ సొసైటీ లాగా ఫామ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక ఎండిగా పెట్టి కూర్చుని నువ్వు ఎట్లయితే భారతీయ సిమెంట్స్ నడుపుకుంటున్నావో, నువ్వు ఎట్లయితే హెరిటేజ్ నడుపుతున్నావో అట్లనే దీన్ని నడిపించవచ్చుగా. ఎడవల్లి గ్రానైట్ భూములతో కార్పొరేషన్ పెట్టి దానికి ఒక ఆఫీసర్ ఇన్ఛార్జ్ చేసి ఒక మోడల్ చేస్తే అక్కడి నుంచి వచ్చిన రెవెన్యూ ప్రభుత్వమే తీసుకోవచ్చు. ఇప్పుడు మైన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, ప్రైవేట్ వ్యక్తులు రాయల్టీ నామాత్రం కట్టి సో మైనింగ్ వీళ్ళే చేయొచ్చు. ఆ కుటుంబాలని బంగారు కుటుంబాలు చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? ఇదెందుకు మీ బంగారు కుటుంబాలు ఎందుకు? అది కూడా ఏదో కుప్పంలోనో మంగళగిరిలోనో బంగారు కుటుంబాలు చేస్తే రాష్ట్రం అంతా అయితే సెలెక్టెడ్ పార్ట్స్ ఇక్కడ వీళ్ళని పారిశ్రామికవేత్తలు చేయొచ్చు కదా. మైన్స్ ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 400-200 కుటుంబాలు 200 చేయొచ్చు కదా. ఆ ఎస్టీలు ఉన్నారు అక్కడ, ఎరుకల యానాదులు దండాలు పెట్టుకుంటారుగా మీ ప్రభుత్వానికి. మీకు జీవితాంతం మీకు ఓట్లు వేస్తారు కదా, జీవితాంతం వేస్తారు ఓట్లు, మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లా. ఇట్లా బంగారు రైతు కుటుంబాలని రైతు కూలీ కుటుంబాలు చేస్తారు. వీటి మీద ఏ నాయకుడికి కూడా, జగన్మోహన్ రెడ్డికి శ్రద్ధ లేదు, చంద్రబాబుకి ఎవరికి లేదండి. బీజేపీ ఈ సమస్యలను ఎవరు ప్రస్తావించరు. సో నేను అనేది ఏంటంటే ఈ నాయకుల స్టైల్. మరి ఈయన 4వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మార్పులు ఏమొచ్చినాయి చెప్పండి నాకు, ఏమొచ్చినాయి మార్పులు? ఈయన కాదని జగన్మోహన్ రెడ్డి వచ్చినా మరింత అన్యాయమే జరిగింది, కానీ న్యాయం ఎక్కడ జరుగుతూ ఉంది? దోపిడీదారులు మారుతారు తప్పించి దోపిడీ మాత్రం ఆగడం లేదు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇష్యూ చెప్పారు. దీన్ని మీరు ఒక మాట చెప్తాను, అంటే మీరు గనక పూర్తిగా మళ్ళీ డీజీపీ స్థాయికి, మళ్ళా డీజీపీ ర్యాంక్ మీకు వస్తే గనక మీరు ఈ పోలీస్ వ్యవస్థలో ఎటువంటి ప్రక్షాళన తీసుకురావాలనుకుంటున్నారు? ఫస్ట్ చేసే పని ఏంటి? ముఖ్యంగానండి ఇక్కడ డీజీపీ చేతుల్లో వ్యవస్థ లేదు. నేనైనా ఎవరైనా ఆ రోజులు పోయినాయి.
ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ డీజీపీ కొత్త ఉన్నది, ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా చాలా తక్కువ. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సీఎంల యొక్క క్వాలిటీని బట్టి డీజీల క్వాలిటీ ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒక చీఫ్ సెక్రటరీ నేను బాగా చేశానంటే అంటే సీఎం ఆయన చేయనిచ్చే సీఎం మంచి సీఎం అని అర్థం. అలానే డీజీపీ బాగా చేశాడంటే ఆయన్ని చేయనిచ్చిన సీఎం అని. ఇప్పుడు నేను గుంటూరు ఎస్పీగా చేశాను 2001లో. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అది నేను చేయగలిగానంటే ఆ రకంగా అది ఆనాటి సీఎం స్థాయినే సూచిస్తుంది. సీఎం ఎట్లాంటి వాడు అనేది చెప్తుంది. 2001 అంటే చంద్రబాబు నాయుడు సీఎం, ఉమ్మడి రాష్ట్రం. నేను గుంటూరు ఎస్పీ ఉన్నప్పుడు ఏమైందంటే మాకు అక్కడ గుంటూరులో అన్నీ ఉంటాయి. ఫ్యాక్షన్ క్రైమ్ ఉంటుంది, రౌడీయిజం ఉంటుంది, అలానే కాస్ట్ రిలేటెడ్ సెన్సిటివ్నెస్ ఉంటుంది, పొలిటికల్ గా హైలీ వాలటైల్. అక్కడ చాలా వారింగ్, రాజకీయంగా చాలా చాలా యాక్టివ్ ఉంటుంది. అటు అప్పుడు నేను చేసినప్పుడు ఈ గుంటూరు కాదు, ఈ గుంటూరు, ఈ పల్నాడు జిల్లా, బాపట్ల అంతా కలిపి నేను చేసిన గుంటూరు జిల్లా. సో పెద్ద జిల్లా అది. 19 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. సో ఈ ఒక రోజు మేమంతా చాలా వరకు అన్ని సమస్యలను డీల్ చేసి ఒక స్టేజ్కి తీసుకురాగలం. ఎందుకో బాగుందిరా, పర్వాలేదు, మనం ఏదో కొంచెం గొప్ప మెరుగుపరచగలిగాం అనే సాటిస్ఫాక్షన్ తో ఉన్నా. నేను ఎప్పుడో గానీ ఒకసారి సినిమాకి వెళ్ళేవాడిని కాదు, సంవత్సరానికి ఒకసారి. వెళ్ళక ఒక రోజు నేను సినిమాకి వెళ్ళాను. గుర్తులేదు సినిమా భాష ఉంటాయి. పిల్లలేదో వెళ్దాం అంటారు, అంటే వాళ్ళతో పాటు పోవటం ఏదో జరుగుతుంది. వెళ్తే నా హఠాత్తుగా ఫోన్ వచ్చింది. అది కూడా ఏంటో సెకండ్ షో అనుకుంటా. ఫోన్ వచ్చి ఎక్కడ మన ల్యాండ్ లైన్ ఫోన్ థియేటర్లో ఉంటాయి కదా, అప్పుడు ఎందుకో మరి మొబైల్ ఇంకా అప్పటికి సరైన పూర్తి వాడకంలోకి రాలేదు. సో దాన్ని ఫోన్ చేస్తే ఏమన్నారంటే, సార్ ఇక్కడ మన అరండల్పేట్ బజార్లో ఫైరింగ్ ఇన్సిడెంట్ అయింది, ఒక ఫైర్ ఓపెన్ చేశాడు. గుంటూరు అరండల్పేట్ అతను వైఎస్ఆర్ మేనల్లుడు, ఓపెన్ చేశాడు. ఈ దెబ్బ తగిలిన అతనేమో మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి కొడుకు, అతను హాస్పిటల్ అడ్మిట్ చేసాం అన్నాడు. సో ఐ వాజ్ షాక్డ్. గుంటూరు టౌన్లో మనం ఎంత కష్టపడి ఎంత కంట్రోల్ చేస్తే ఫైరింగ్ ఇన్సిడెంట్ ఏంటని నాకు సహజంగానే కోపం వచ్చింది. ఐ టుక్ ఇట్ దట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, జరగకూడదనే అనుకున్నాను. జరిగింది అంటే నాకు ఒక చిన్న సైజు కోపం ఉంటుంది కదా, మన ఏరియాలో జరుగుతుంది, మనం బాగా మెయింటైన్ చేస్తాం, యాటిట్యూడ్ ఉంటుంది కదా. నేను అనుకున్నా వీడిని గట్టిగా మందలిద్దాం, పిల్లాడు వాడికి చెప్పాలా, ఓపెన్ చేస్తాడా ఫైరింగ్ అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అరండల్పేట. వెళ్ళంగానే ఒక కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు. అంకుల్ మా ఆవిడ్ని ఇట్లా అంటే బజార్లో ఆ కోపంతో నన్ను ఫైర్ ఓపెన్ చేశాను అన్నాడు. సో ఇక వివరాలు చెప్పాడు. అగ్రీడ్, ఫైర్ ఓపెన్ చేశాను అన్నాడు. రాజశేఖర రెడ్డి. సో ఫైర్ ఓపెన్ చేసి అవన్నీ చెప్పాడు. చెప్తే ఆ ఏజ్ లో బహుశా 21 ఇయర్స్ ఉంటాయేమో అతనికి, చిన్నవాడు. లవ్ మ్యారేజ్, వాళ్ళందరూ కొలీగ్సే. ఈ నర్సిరెడ్డి గారి అబ్బాయి కూడా వాళ్ళంతా ఫ్రెండ్సే, ఒకళ్ళకి తెలిసిన వాళ్ళే. వాడేదో అన్నట్టున్నాడు, ఇతను రెచ్చిపోయి అమ్మాయిని అన్నాడు. పైగా బేస్ కడప వాడు కదా, పులివెందులో కదా, జనరల్ గా పౌరుషం ఎక్కువ అనే అభిప్రాయం వాళ్ళకి కూడా ఉంటుంది, మనకే కాదు. అందుకని చెప్పాను. మీకు కూడా ఉంటుంది, ఒప్పుకున్నారు మీరు, అంతే కదా, చూపించాలి కదా. సో ఆ ప్రాసెస్ లో ఏం చేశాడు అతను, ఫైర్ ఓపెన్ చేస్తే నేనేమన్నానంటే, విన్నాక అతను చెప్పిన రీజన్ కూడా జెన్యూన్ అనిపించింది. ఈ వాళ్ళ భార్యని అట్లా కించపరచడం, తన ముందు కించపరచడం కరెక్ట్ కాదా అని చెప్పి ఆ కేసు కూడా రిజిస్టర్ చేయమన్నా. కేసు కౌంటర్. భార్యని కించపరిచాడనేటువంటి ఉద్దేశంతో జేబులోంచి వెపన్ తీసి రివాల్వర్ తీసి కాల్చేశాడు. అవును, అదేంటంటే యంగస్టర్ ఉద్రేకం, మీకు ఇందా చెప్పాను కదా, ఆరిజిన్ ఉంటది కదా వాళ్ళకి, మేము గొప్పవాళ్ళం అనేది ఉంటది కదండి. దాంతో అతను టాలరేట్ చేయలేకపోయాడు, చేశాడు. చేసిన దానికి అరెస్ట్ చేసాం అతన్ని, హత్యాయత్నం కేసు కింద బుక్ చేసాం. ఎట్ ది సేమ్ టైం అతని దగ్గర కంప్లైంట్ తీసుకుని ఆ పిల్లాడి మీద కూడా కేసు రిజిస్టర్ చేశాం. నేను యాక్చువల్గా పిల్లాడిని కూడా చూశాను, నేను దెబ్బలు తగిలిన అతను అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. సరే బతికాళ్లే, మంచిదైంది. సో ఇట్ వాజ్ ఓన్లీ బొడ్డు కింద తగిలింది, సేఫ్ అన్నారు, అతను బతికాడు. సో ఆ రోజు రాత్రి 1 గంట అయింది.
పొద్దున 6 గంటలకు ఫోన్. జనరల్గా నాకు ఫోన్స్ అన్నీ నేను రిసీవ్ చేసుకునేవాడిని. ఫోన్ ఎప్పుడైనా సరే ఐ విల్ రిసీవ్ ద ఫోన్ డైరెక్ట్ కాదు, కింద నుంచి ఇవ్వాలి, నాకు ఏ టైం అయినా ఇవ్వాలి, వాళ్ళు ఇస్తుండే. సో నాకు 6 గంటలకు ఫోన్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి అప్పుడు అపోజిషన్ లీడర్, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు. సో ఆయన మాట్లాడారు, రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఏమండి మరి 307 ఏమన్నా తీయటం వీలవుద్దా అన్నాడు. అది అవ్వదు, వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్రెడీ, అరెస్ట్ చేశాము. రెండోది కౌంటర్ కేసు కూడా బుక్ చేశాం కదా అన్న. అంటే వీ వాంట్ టు బి, మేము న్యాయంగానే చేశాం కదా అన్నాను. సరే మంచిదని ఆయన ఫోన్ పెట్టేశాడు. తర్వాత నాకు ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఫోన్లు రాలా, ఎవరు ప్రెషర్ లేదు. సో అతన్ని అరెస్ట్ చేసాం, అయిపోయింది. నేను అనేది ఏంటంటే, నేను ఆ రోజు అలా ఫంక్షన్ చేయగలిగానంటే, అలా ఇప్పుడు పనిచేసే పరిస్థితుల్లో జిల్లాల్లో పోలీస్ వ్యవస్థలు లేవు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. వెంటనే మానిటరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఆయన అనుచితంగా ఏం మాట్లాడలే, ఎక్కడ ఏం అనలే, నాతో మాట్లాడలే, ఎక్కడ కూడా బయట కూడా ఆయన్ని దాన్ని కేసు చేయలే. అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా నాకేం ఫోన్ రాలా, మీరేంటండి అట్లా ఆయన మేనల్ నుండి వదిలేశారు అనేది లేదు. అంటే ఆయన కూడా పాలిటిక్సే, పర్సనల్ ఇష్యూస్తో లాగానే అటు చంద్రబాబు నాయుడు ఇటు రాజశేఖర రెడ్డి ఇద్దరు చేశారు. నేను అనేది ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు పోలీసులు సరిగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నేను అనేది అది. అంటే ఇక్కడ డీజీపీ రోల్ ఎప్పుడు వస్తుంది, ఇదే గనక సీఎం డీజీపీని సతాయిస్తే, పక్షపాతంతో వ్యవహరిస్తే, డీజీపీ ఏంటి ఇట్లా అని అంటే, అప్పుడు 4-5 ఇన్సిడెంట్స్ లో 4-5 సార్లు సీఎం ఫోన్ చేస్తే ఈ డీజీపీ డిఫెండెంట్ అవుతాడు, ఎస్పీ డిఫెండెంట్ అవుతాడు. అయిపోయి వాళ్ళు ఇది చేస్తే ఏమొస్తుందో, అది చేస్తే ఏమొస్తుందో అని చెప్పి వాళ్ళు ఏం జరగకుండా ఉండటానికే చూస్తారు. అయితే చాలా మంది అంటారు, మీరు 30 సంవత్సరాలు ఉంటారు కదా, మీరెందుకు అలా ఉంటారు, వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు అంటారు. అంటే ఇక్కడ మనిషి నైజాన్ని మనం అర్థం చేసుకోకపోతే, సర్వీస్ అనంగానే ఎక్కడ లేని వీరత్వం వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు, నిజాయితీ వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు. చాలా తక్కువ మందే ఎట్లయినా కానీ గట్టిగా నిలబడతారు. వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడ ఉండనివ్వరు, వాళ్ళు మారిపోతూ ఉంటారు. వాళ్ళని గుర్తించే ప్రజలు కూడా లేరు, మీడియా కూడా లేదని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే సాధ్యమైనంత వరకు కీలెరిగి వాత పెట్టడం అనేది నేర్చుకుంటారు, జాగ్రత్తగా దాన్ని డీల్ చేస్తారు. అది వాళ్ళలో ఎంత ఆ పెంపకంలో వస్తుంది, వాళ్ళలో పూర్తి అవగాహన, పర్సనాలిటీ, క్యారెక్టర్ వస్తుంది. ఎంతమందికి ఉంటుంది అట్లా? లేనప్పుడు ఏం చేస్తారు, ఆ రోజు ఎలా ఉందో గాలివాటంగా పనిచేసుకుంటూ పోతారు. అసలు గాలే దారుణంగా ఉందనుకోండి, హోరుగాలి, సుడిగాలి, వడగాలి అనుకోండి, ఎలా ఉంటుంది? పోలీసులు అలాగే. అందువల్ల ఇక్కడ చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ దే ఆర్ కీ పీపుల్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ నీతిగా ఉన్నారా అంటే, సీఎం కూడా నీతిగా ఉన్నాడని అర్థం. అందువల్ల మనం సీఎం చేతిలో చాలా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకే మనం ఏం చేయాలంటే, పౌరులందరూ గమనించాల్సింది ఏంటంటే, మనం సరైన వాళ్ళని చీఫ్ మినిస్టర్స్గా, ఎమ్మెల్యేలుగా మనం ఎన్నుకోవాలి. ఎవరినో ఎన్నుకొని వీళ్ళు సరిగ్గా పనిచేయమంటే కాదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ బాగా పనిచేయాలా, ఒక తహసీల్దార్ బాగా పనిచేయాలా, మీ ధరణి రికార్డ్స్ బాగుండాలా అని అనుకుంటే కాదు. నువ్వు ఎన్నుకున్నదేమో అక్రమాలు చేసేవాడిని, కింద అధికారులేమో సక్రమంగా ఉండాలని కోరుతున్నావు, అది తప్పది. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. ఈ అక్రమంగా పనిచేసే నాయకుల్ని ఎన్నుకోవటం మానేయాలి. అప్పుడే ఏమవుతుందంటే, చీఫ్ మినిస్టర్స్ కూడా ఎట్లా ఉంటుందంటేనండి, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం, ఎమ్మెల్యేలు కూడా గుడ్ హ్యూమర్లో సీఎం ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. చూసి చూడనట్టు పోవాల్సిన అవసరం సీఎంలకు ఏర్పడింది. రాజకీయ ఒత్తిడి. ఎందుకంటే లేకపోతే ఆల్రెడీ అక్కడ మోడీ రూపంలో పెద్ద ప్రమాదం పొంచింది వీళ్ళకి. వీళ్ళందరూ ఒక బ్లాక్గా ఫార్మ్ అయ్యి ఆ గవర్నమెంట్ని దించేసే పరిస్థితులు ఉన్నాయి. అంతే కదా. హి హ్యాస్ టు కీప్ దెమ్ ఆల్వేస్ ఇన్ గుడ్ హ్యూమర్. మనల్ని దాటిపోవద్దు, మనం జాగ్రత్తగా పనిచేయాలి. అంటే హీ బికమ్స్ అన్ యావరేజ్ చీఫ్ మినిస్టర్, ఈజ్ నాట్ ఎ గ్రేట్ చీఫ్ మినిస్టర్. సో ఈ ప్రాసెస్లో చీఫ్ మినిస్టర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళ సప్రయోజనాలు. మాకు అధికారం ఉండాలి, కమ్ వాట్ మే. అధికారులు కూడా అలాగే కమ్ వాట్ మే, నాకు పోస్టింగ్ ఉండాలి, నేనైతే నాకు పోస్ట్లో ఉండాలి, చేయాలి.